మొట్టమొదటిగా మన గురుగారు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నమస్సుమాంజలు అర్పిస్తూ, మహావతార్ బాబా ఫౌండేషన్ వాళ్ళకి కూడా నమస్సుమాంజలు అర్పిస్తూ మనం నా యొక్క ఈ సోల్ జర్నీ అని చెప్పాలి. యాక్చువల్ ఏంటంటే ఆత్మాయనం, ఒక్కొక్కళ్ళకి ఆత్మాయనమే. ఇది యాక్చువల్లీ ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఒక్కొక్కళ్ళకి ఆత్మాయనమే. దాని గురించి కొంచెం టూకీగా చెప్పుకుందాం మనం. ఈరోజు ప్రస్తుతానికి ఈరోజు రేపు కూడా మనకి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఎంతవరకు వీలుంటే అంతవరకు, దాని తర్వాత మిగతా రేపు మనం చెప్పుకుందాం. సో మొట్టమొదట ఎలాగ మనం సాధారణంగా ఎలా ఆరంభించాం అని చెప్పేసి అక్కడి నుంచి ఆరంభించి ఎలా మన ఆధ్యాత్మికలోకి వచ్చాం, అక్కడి నుంచి ఇంకా నా జీవితాశయం ఏమిటంటే తెలుసుకుందాం లాస్ట్లో. రైట్. మాస్టర్స్, నేను 1957 సంవత్సరంలో నేను పుట్టడం జరిగింది. మా తాతయ్య గారు అంతా, మేము మాతృభాష తెలుగు అయినా కూడా మా తాతయ్య గారు తర్వాత మా నాన్నగారు చెన్నైకి రావడం. ఇప్పుడు చెన్నై అని చెప్తున్నాం, కానీ అప్పుడు వచ్చేసి మెడ్రాస్. సో మెడ్రాస్కి వచ్చి సెటిల్ అయిపోయారు. మరి మా నాన్నగారు వచ్చేసి సినిమా ఫీల్డ్లో పాటలు మాటలు ఇవి రాసేవారు తెలుగు సినిమాలకి. ముఖ్యంగా తమిళ్ నుంచి తెలుగుకి డబ్బింగ్ చేస్తుంటారు కదా, వాటికంతా కూడా ఈ మాటలు పాటలు ఇవన్నీ రాసేవాళ్ళు అనమాట. అందువల్ల ఆ కాలంలో అంటే దగ్గర ఒక 60 సంవత్సరాల వెనక అట్లా తెలుగు, నాట్ ఓన్లీ తెలుగు, మొత్తం ఫిలిం ఇండస్ట్రీస్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఈ 4 సౌత్లో ఉండే అన్ని లాంగ్వేజ్ ఫిలిం ఇండస్ట్రీలు మొత్తం ఈ మెడ్రాస్లో ఉండేవి అప్పుడు. అందువల్ల మొత్తం ఈయన మెడ్రాస్ సినిమా ఫీల్డ్ లోపల ఉన్నారు కాబట్టి ఇంకా మేము ఇక్కడ రావడం జరిగింది. సో పుట్టిన రాజమండ్రిలో పుట్టినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం అనమాట, చెన్నైలో ఉంటున్నాం. అందువల్ల తమిళ్ కూడా బాగా నేర్చుకోవడం ఇంక వచ్చేస్తుంది అంతే కదా. ఇక్కడ చదువు కూడా మొత్తం తెలుగులో చదువుకున్నాం, తెలుగు మీడియమే చదువుకుంది. చెన్నైలో ఉన్నాం కూడా అప్ టు ఎస్ఎల్సి దాకా తెలుగు మీడియం చదువుకున్నాం. దాని తర్వాత ఇంకా మన కాలేజ్ చదువులో వచ్చేప్పటికి ఇంకా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది అంతే. ఇంకా సో ఇది చిరు పరిచయం జన్మ గురించి అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది, ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క జీవితంలో వచ్చే సంఘటనలు కానీ పరిస్థితులు కానీ అన్నీ కూడా మన యొక్క ఆత్మ యొక్క అనుభవం కోసం వస్తాయండి. ఇంకా చెప్పాలంటే మన ఆత్మకి ఎటువంటి అనుభవం కావాలో అటువంటి పరిస్థితులను మన జీవితంలో కల్పిస్తుందండి. అవునా, మనం ప్లాన్ చేసుకొచ్చిందే కదా, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ అలాంటి వచ్చినప్పుడు మనం బెబ్బేలు పడిపోయి ఇలా వచ్చిందండి నుంచి మనం కంగారు పడిపోతాం. కానీ మనమే కల్పించుకుని వచ్చి ఇవన్నీ తెలుసుకుంటే దాని నుంచి మనం చాలా చాలా పాఠాలు నేర్చుకుంటామండి. సో ఇలాగా మేము సినిమా ఫీల్డ్లో ఉన్నాయని చెప్పాను కదా, మా నాన్నగారు సినిమా ఫీల్డ్లో దానిలో ఉండే పాలిటిక్స్ అంటే దానిలో ఉండే రాజకీయాలు ఇంకా ఏ ఫీల్డ్లోనూ ఉండవండి, ఏ పరిశ్రమలో ఉండవు. ఎలా ఉంటుందంటే మా నాన్నగారు చాలా బ్రహ్మాండంగా పాటలు మాట్లాడి రాసేవాళ్ళు, కానీ చేసే పనంతా కూడా ఈయన ఉంటుంది, పేరు మాత్రం వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి వచ్చే డబ్బులు మనకి ఏదో వచ్చేస్తుంటారు. అలాంటి రాజకీయాలు చాలా జరుగుతుంటాయండి ఇక్కడ. ఓకే. సో ఇంకా ఎలాగో బతకాలి కదా ఇంకా అని చెప్పేసి ఇంకా ఒకసారి అదొక పెద్ద వ్యసనం, సినిమా ఫీల్డ్ అనేది ఒక పెద్ద వ్యసనం అనమాట. అది పట్టుకుంటే ఒకసారి వదిలిపెట్టదు. ఇంకా వేరే ఉద్యోగాలకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు. అందువల్ల ఆదాయం ఉండదు, వేరే ఉద్యోగం వెతుక్కోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అప్పుడు ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా వస్తుంది, చాలా 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 కష్టం ఉంటాయి. మేము ఒక రోజులో ఒక్క పూట తిండి తింటే కడుపు నిండా అది మాకు పండగ అండి. రెండో పూట కానీ తిన్నామా నిజంగా పండగమ్మా. అంత కష్టమైన పరిస్థితులు, అంత పరిస్థితుల్లోంచి మనం
అంత పరిస్థితుల్లోంచి మనం నేను ఈ ప్రయాణించి వచ్చాను. మేము మొత్తం ఆరుగురం. మా అమ్మ నాన్నలకి పిల్లలు. నేనే అందరికంటే పెద్దవాడిని. నాకు ముగ్గురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. మరి చూడండి, ఆరుగురు పిల్లలతోటి ఆదాయం లేకుండా ఎలా ఉంటుంది? ఎంత కష్టంగా ఉంటుంది? తిండిగా చెప్పాను కదా! రేషన్ బియ్యం తప్ప మాకు గతి లేదండి. అంత వరస్ట్‌గా ఉండేది. అంత రేషన్ వచ్చి కిరసనాయిలు. ఏం సరిపోతుందది? ఓ 2 లీటర్లు అంతా ఇస్తాడు. కానీ మిగతా అంతా ఏం చేయాలి ఇంకా? ఎక్కడి నుంచి వంట చెరకులు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కావు. మేము ముళ్ళ కంచెలు కొట్టి, ఆ ముళ్ళ కంచెలు తీసుకొచ్చి ఎండబెట్టి, దాని తర్వాత దాన్ని మేము వంట చెరకుగా యూజ్ చేసి వంట వండేవాళ్ళం. అంత దరిద్రమైన జీవితం అనమాట. అంత కష్టం, కష్టం, కష్టం. తిండికి కష్టం, తిండికి కష్టం. దాని తర్వాత అంత వరస్ట్ సిచ్యుయేషన్‌లోంచి మేము బయటకొచ్చామండి. అందువల్లనే ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయగలుగుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా! మరి దాన్ని మేము ప్రాక్టికల్‌గా అనుభవించామండి. ఇప్పటికి కూడా అన్నం తినేటప్పుడు కంచెలోంచి ఒక్క మెతుకు కూడా కింద పడదు. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయం. సో, అలా అలవాటైపోయింది అంతే మొట్టమొదటి నుంచి. ఎందుకంటే అలాంటి పాఠం నేర్చుకున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే పాఠం నేర్చుకున్నాం. అలాంటి పాఠం నేర్చుకోవాలనే మాకు ఇలాంటి అనుభవం వచ్చిందనమాట. అది కష్టం అనడానికి వీల్లేదు. అది అనుభవమే అంతే. సో, ఆ విధంగా పెరగడం జరిగిందండి. మరి చెప్పనుగా నేను, మనకి ఏదైతే మనకి ఇష్టం ఉండేవి రావండోయ్. మనకి ఎక్స్‌పీరియన్స్ ఏది కావాలో అవే వస్తాయి మన జీవితంలో. మనం ఏం నేర్చుకోవాలో పాఠం అవే నేర్చుకోవాలి. ఓకే. మొత్తం మీద చదువుకోవడం జరిగింది. అంతా గవర్నమెంట్ స్కూల్సే మేము చదివింది. పెద్ద పెద్ద ఫీజులు కట్టి చావడానికి తిండికే గతి లేకపోతే ఇంకా వేరే ఎక్కడి నుంచి తీసుకొస్తాము డబ్బులు. చదువులకి అంతాను. అందుకోసం మామూలుగా గవర్నమెంట్ స్కూల్లోనే మేము చదువుకున్నాం. తెలుగు మీడియమే. అన్నీ చదువుకొని దాని తర్వాత ఇంకా అలాగా 10వ క్లాస్. అప్పుడు ఆ కాలంలో ఎస్ఎల్సీ ఉండేది. ఇప్పుడైతే 10థ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్ వచ్చేసింది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్. అప్పుడేంటి? అప్పుడు ఎస్ఎల్సీ దాకా ఉండేది. ఎస్ఎల్సీ తర్వాత పీయూసీ తర్వాత గ్రాడ్యుయేషన్. అలా ఉండేవన్నమాట. సో, ఇప్పుడు 10వ క్లాసు, 11వ క్లాసు అంటే 10థ్ అండ్ ఎస్ఎల్సీలో మేము ఎలక్టివ్ ఉండేది మాకు. 10వ క్లాసు, 11వ క్లాసులో ఎలక్టివ్ మేము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎలక్టివ్ ఏంటి? ఆ ఎలక్టివ్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి ఉండేవన్నమాట. ఈ 4 సబ్జెక్టులు ఉండేవి. ఈ 4 సబ్జెక్టులో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆ స్కూల్లో కెమిస్ట్రీ చాలా చాలా ఫేమస్. చాలా చాలా మంది బ్రహ్మాండంగా మార్కులు తీసుకొచ్చేవాళ్ళు. అందుకని నేను కూడా కెమిస్ట్రీ కావాలి. లెక్కలంటే భయం నాకు. అయ్య బాబోయ్! లెక్కలు వద్దురా నాయన అని చెప్పేసి. లెక్కలు టీచర్ని బట్టి ఉంటుందండి. టీచర్ సరిగ్గా చెప్పారనుకోండి బ్రహ్మాండంగా మనం దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. టీచర్ సరిగ్గా లేకపోతే మనం సరిగ్గా చదవలేం ఆ కాలంలో. ఎందుకంటే ఈ కాలంలో టీచర్ మీద ఎవడో ఆధారపడలేదు. ఆ కాలంలో టీచర్ మీద ఆధారపడే ఉండేవాళ్ళు. ఓకే. సో, అందుకోసం మ్యాథమెటిక్స్ వద్దు. ఫిజిక్స్ అంటే చచ్చేంత భయం. ఫిజిక్స్ ఎవడు తీసుకోడు. చాలా టఫ్ సబ్జెక్ట్ ఫిజిక్స్. తీసుకోడు. కెమిస్ట్రీ కావాలి. కానీ ఏముంది, టాప్ మార్కులు వచ్చే వాళ్ళకి కెమిస్ట్రీ ఇస్తారు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కదా. నాకేమో అన్ని మార్కులు రాలేదు. ఎప్పుడు? 9వ క్లాస్లో. 9వ క్లాస్లో వచ్చే మార్కులు బట్టే 10, 11 ఎలక్టివ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అంత రాలేదు. సరే ఏం చేస్తాం ఇంకా? మ్యాథ్స్ అంటే భయం. కెమిస్ట్రీ అంటే రాలేదు. ఆయన బ్రహ్మాండ టీచరు, ఫస్ట్ క్లాస్ టీచరు. కెమిస్ట్రీ రాలేదు. ఇంకేం చేయాలి ఇంకా చచ్చటి ఫిజిక్స్ తీసుకోవాల్సి వచ్చింది. చూసారా? కానీ అప్పుడు ఏం జరిగిందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇష్టం లేదు, నాకు తీసుకోవాల్సిన ఇష్టం లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏ టీచర్ అయితే కెమిస్ట్రీకి టీచ్ చేసే ఆయన కాస్త ఫిజిక్స్ టీచ్ చేయాల్సి వచ్చిందండి. ఆయన మార్చేశారు. విషయం ఎలా జరిగిందో ఆశ్చర్యకరమైంది. నాకు ఇష్టం లేని సబ్జెక్టు ఫిజిక్స్, కానీ టీచర్ మారాడు. దాంతో చూడండి ఎస్ఎల్సీ లోపల ఐ గాట్ స్కూల్ ఫస్ట్ ఇన్ ఫిజిక్స్. ఇంతవరకు రికార్డ్ బ్రేక్. స్కూల్
బోర్డులో నా పేరు రాశారు. ఎవరెవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళ పేరు రాస్తుంటారు చూసారా. సో ఇది నాకు ఇష్టం లేకపోవడం చూడండి ఎలా ఉందండి. దానిలో అది తీసుకోవాల్సి వచ్చింది, అది నేర్చుకోవాల్సి వచ్చింది, దానిలో ట్యాప్. సో ఇలాగా మనకి ఇష్టం లేదు అనుకుంటాం, కానీ ఆ దానిలోనే మనం రాణించాలి ఉందంటే మాత్రం మన యొక్క సోల్, మన యొక్క ఆత్మ వచ్చేసి ఆ విధంగానే మనకి పాఠాలు పరిస్థితి కల్పిస్తూ వస్తుంది. మనం అయ్యో అయ్యో అనుకుంటాం, కానీ అలా కాదండి. దాని నుంచి మనం ఎక్కువ నేర్చుకోగలమండి. అది లేకపోతే స్కూల్ ఫస్ట్ ఎలా వస్తామండి? ఫిజిక్స్లో అసలు మామూలు 35-40% వచ్చే ఎక్కువ. ఐ గాట్ 88%. చూసారా. సో ఈ విధంగా మన మన యొక్క మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అయిపోయిన తర్వాత నాకేమో ఎక్కువగా కామర్స్ చదవాలని నాకు చాలా ఆశ. అయిపోయిన తర్వాత ఎస్ఎస్సీ అయిపోయిన తర్వాత కామర్స్ చదవాలని ఆశ. మరి మన దగ్గర డబ్బులు లేవు, కాలేజ్ ఫీజు కట్టలేం, లేదా ఇంజనీరింగ్ వెళ్ళాలి ఆశ. ఇక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఫీజు కట్టలేం కదా. ఏం చేసేది? ఇంకా అలా ఇలా ఆఖరికి ఓకే పాలిటెక్నిక్లో వెళ్ళి చేరాలి, ఏదో టెక్నికల్ కోర్స్ చేరాలి అని ఆఖరికి పాలిటెక్నిక్లో వెళ్ళి చేరాం. పాలిటెక్నిక్ కూడా ఏమిటి, అక్కడ కూడా సబ్జెక్టులు ఉంటాయి కదా, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఈ 4 ఉండేవి. ఈ 4 సబ్జెక్టులో నాకు వచ్చేసి మెకానికల్, అమ్మో చాలా కష్టపడిపోవాలి, మన బరువులు మోయాలి, మిషన్లో పని చేయాలి. నేనేమో సన్నగా ఉంటాను కాబట్టి అయ్యో మనం అంత కష్టపడలేము, మెకానికల్ వద్దు. ఓకే, దాని తర్వాత ఇంకా సివిల్ తీసుకుందాం అనుకున్నాను. సివిల్కి బాగా డిమాండ్ ఎక్కువ వచ్చింది ఆ సంవత్సరంలో నేను చేరేటప్పుడు. సివిల్ ఇంజనీరింగ్ నాకు ఇవ్వని చెప్పేశారు. నాకు వచ్చే మార్కులకి, ఎస్ఎల్సీలో వచ్చే మార్కులకి సివిల్ ఇంజనీరింగ్ నాకు ఇవ్వని చెప్పేశారు. సివిల్ ఇంజనీరింగ్ ఇవ్వనప్పటికి ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఎలక్ట్రానిక్స్ నాకు వద్దనుకున్నాను. ఇంకా మిగిలిపోయింది ఎలక్ట్రికలే. చచ్చటి ఎలక్ట్రికల్ తీసుకోవాల్సి వచ్చింది. చూడు, నాకు ఇష్టం లేదు. సరే, సో ఓకే రైట్ తీసుకున్నాం. కానీ ఆఖరికి ఆ 3 years కోర్స్ అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆ 3 years ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో ఐ గాట్ పాలిటెక్నిక్ ఫస్ట్. చూసారా. సో అరుస్తుంది అంత 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 ఇష్టలేని కోర్సులో తీసుకుని బాగా టాప్లో రాణించాలి. అంటే ఏమిటి, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, మన ఇష్టంతో సంబంధం లేదు. చూసారా, ఈ జర్నీలో ఇలా వస్తుందండి. అలా ఇష్టం లేదని చెప్పి నేను చాలా మానేసాం అనుకోండి, మోటిగా మోసం అయిపోతుంది. అలా కాదే. చూసారా, ఇలాగే జరుగుతుంది ఆత్మ యొక్క దీనిలో. దానికి అలాంటి అనుభవం కావాలి కాబట్టి అలాంటి కోర్స్ దానిలో రాణించదు. ఫిజిక్స్లో ఇష్టం లేదు, కానీ చూడండి నేను ఐ గాట్ స్కూల్ ఫస్ట్. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాకు వద్దు అనుకున్నాను, ఐ గాట్ పాలిటెక్నిక్ ఫస్ట్. చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకే అంత అయింది, బాగానే ఉంది. నా డబ్బులు నా దగ్గర, అందుకని పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ చాలా తక్కువ ఫీజులు. అది కట్టడం కూడా చాలా కష్టపడిపోయి ఉండేవాళ్ళు మేము. నేను చెప్పాను కదా, ఒక పూట తిండి, ఒకరోజు ఒక్క పూట తిండి తినేవాళ్ళం, రెండో పూట తిండి తినేవాళ్ళం మాకు పండగే. అలాంటి వస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని మా ప్రాక్టికల్గా తెలుసుకున్నాం. సో డబ్బులు యొక్క విలువ బాగా తెలుసుకున్నాం, ఎంత కష్టపడితే కానీ రావు అని చెప్పేసి. ఓకే అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వచ్చేయాలి. ఇంకా ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా వస్తుంది ఉద్యోగం? అంత తొందరగా ఉద్యోగాలు రావు. ఉన్నాయి ఉద్యోగాలు ఏం రావు. ఓకే, ఎంత పాలిటెక్నిక్ ఫస్ట్ వచ్చినా కూడా కష్టపడి పనిచేయాలి, ఫిజికల్గా పనిచేయాల్సి వచ్చేదండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా, ఫ్యాన్లు లైట్లు అన్ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఆ జంపర్ పెట్టి కొట్టాల్సి. అప్పుడు వైరింగ్ అంతా ఇలా ఉండేది కాదు, కన్సీల్డ్ వైరింగ్ అంతా ఉండేది కాదు, అన్నీ సర్ఫేస్లో ఉండేవి. దాన్ని జంపర్ పెట్టి కొట్టామంటే ఈ చేతి వేళ్ళంతా కూడా వాచిపోయావు అనమాట. అలాగా మరి ఎంత డబ్బులు ఇచ్చేవాళ్ళు? నేర్చుకోవాలి, పని నేర్చుకుంటే కానీ మనకి మంచి జాబ్ రాదు. మరి పని నేర్చుకోవాలంటే ఫ్రీగా చేయాల్సిందే, అప్రెంటిస్ ఫ్రీగా చేయాల్సిందే, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఏమిటి నాకు జీవితం ఏంటంటే
10 పైసలండి ఒక రోజుకి. చూసారా? అది కూడా ఎలా ఇచ్చేవాళ్ళు? వాళ్ళు టీ ఇచ్చేవాళ్ళు. టీ, బిస్కెట్ అది ఇచ్చేవాళ్ళు అంతే. మిగతా ఇవ్వరు అంతే. మిగతా అంతా నువ్వు చేసుకోవాల్సిందే. శుభ్రంగా పొద్దున్న మార్నింగ్ ఇంట్లో ఒక పూట అన్నం తినేసాడు, ఇంకొచ్చాడు. ఎర్లీ మార్నింగ్ అన్నం తినేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 6:30కి అన్నం తినేవాడిని. 10 పాలిటిక్స్ చదువుకున్నప్పుడు. ఎందుకంటే బస్సులో 1.5 hour 2 hours ట్రావెల్ చేయాలి. 6:30కి అన్నం తిని వెళ్ళేవాడిని. సో అది అలవాటు అయిపోయింది. సో మార్నింగ్ 7 o'clock 6:30కి అన్నం తినడం, వెళ్ళి పనిచేసుకోవడం. వాళ్ళు 11 o'clock 12 o'clock ఆ సమయంలో వాళ్ళు ఛాయ్ తాగుతారు. నాకు ఛాయ్ తాగే అలవాట్లేదు. ఆ 10 పైసలు నేను తీసుకునేవాడినండి ఛాయ్ తాగకుండా. అదే నా జీతం. అలాగా దగ్గర 1 year పనిచేసామండి. కానీ చచ్చటి పని చేసామంటే పని నేర్చుకున్నామండి. అంటే ఏమిటి? ఫిజికల్గా ఎలాంటి పనైనా చేయగలిగే స్థితికి మనం వచ్చాము. మరి ఆ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అదే దానివల్ల పెద్ద కంపెనీలో ఇచ్చేటువంటి వైట్ కలర్ జాబ్లో వచ్చిందనుకోండి, మనం నేర్చుకోలేం, ఫిజికల్గా నేర్చుకోలేం. ఇప్పుడు కూడా నేను ఫిజికల్గా అన్ని పని చేస్తాను. ఇప్పుడు కూడా మా ఇంట్లో కానీ ఎవరైనా కానీ ఎలక్ట్రికల్ పనులు అన్నీ, ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అన్ని పనులు చేస్తాను ఫిజికల్గా. ఎవరిని పెట్టుకోను. అలవాటు అయిపోయింది. అది ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. హార్డ్ వర్కింగ్ అనేది అంటే కష్టే ఫలి అన్నారు కదా. ఆ కష్టం మనం పడ్డామంటే ఏ ఫీల్డ్ అయినా సరే దానికి ఫలితం వస్తుందండి. అది నేర్చుకుంది. ఆత్మ ప్రయాణంలో అది నేర్చుకున్నాం. ఓకే, ఆ విధంగా మనం ప్రయాణం. దాని తర్వాత మెల్లమెల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలీ పేపర్ ఉండేది కదా, ఆ కంపెనీలో పనిచేశాను ఎలక్ట్రికల్ అప్రెంటిస్గా. అక్కడ చేసుకున్న పెద్ద పెద్ద మిషనరీస్ ఏమిటి, పెద్ద పెద్ద సర్క్యూట్స్ ఏమిటి అవన్నీ నేర్చుకున్నాం. ఏమిటి అంతా 100 రూపాయల జీతం అప్పుడు, అంతే. దాని మించి జీతం లేదు. ఆ 100 రూపాయల జీవితంలోనే నేర్చుకోవాలని తపన. దాని తర్వాత ఇంకా ఎంఆర్ఎఫ్ అనే కంపెనీ కేరళలో ఉండేది. కేరళలో నాకు ఇచ్చారు ఎంఆర్ఎఫ్ అనే కంపెనీలో ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ట్రైనింగ్గా. కేరళకి ప్రయాణం చేశాను. 250 రూపీస్ జీతం. చూసారా? ఎందుకు? 250 రూపీస్ జీతం లోపల 50 రూపాయలు నేను యూజ్ చేసుకుని మిగతా 200 రూపీస్ ఇంటికి పంపించేవాడిని. నేను పెద్ద కొడుకుని. ఇంకా వేరే 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 ఏ విధమైన ఆదాయం లేదు. నేను సంపాదించి పంపించడం మొదలుపెట్టామండి. కానీ చచ్చడి పని నేర్చుకునేవాడు. కష్టే ఫలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అసలు వదిలిపెట్టి వెళ్ళాను నేను షిఫ్ట్లోంచి. మనకి ఇచ్చే షిఫ్ట్ మాత్రం 8 hours షిఫ్ట్ అయినా కూడా నో, ప్రాబ్లం వచ్చిందంటే ఐఎమ్ ట్రైనింగ్. సో నేను నేర్చుకునేవాడిని. ఆ ప్రాబ్లం కంప్లీట్ అయ్యేంత వరకు నేను కంటిన్యూ చేసేవాడిని. ఒకసారి 24 hours కంటిన్యూ చేసేవాడిని. 3 షిఫ్ట్ కంటిన్యూ చేస్తాను నేను ప్రాబ్లం అయ్యేంత వరకు. ఇప్పుడు ఈ మార్నింగ్ షిఫ్ట్లో ప్రాబ్లం వచ్చింటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ అది క్లియర్ అయ్యేది కాదు ఒక్కోసారి. అంత నేను కంటిన్యూ చేస్తాను. సో అలా నేర్చుకునేటప్పటికి మరి అన్నీ నేర్చుకోవడం చాలా తొందరగా. ఒక 6 months లోపల నేను మొత్తం అప్రెంటిస్ ట్రైనింగ్ 2 years ఇచ్చినా కూడా 6 months లోపల నేను ఫ్యాక్టరీలో ఉండే ఏదైనా చేయగలిగాను. అసలు అప్రెంటిస్కి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వరు. అలాంటి 6 months అయితే నాకు ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తాడు. ఓకే, యు ఆర్ ఇన్ఛార్జ్, షిఫ్ట్ ఇన్ఛార్జ్. కష్టే ఫలి. యోగ కర్మసుఖాలు అంటే మనస్సు, బుద్ధి, శరీరం, మనస వాచ కర్మ అని చెప్తారు కదా. త్రికరణ శుద్ధిగా అన్నీ చేసేవాడు అండి. 6 months లోపల నాకు ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్. చూడండి ఎలా ఉంటుందని. సో కష్టపడితే మనం త్రికరణ శుద్ధిగా మనం ఏ పని చేయాల్సిన త్రికరణ శుద్ధిగా చేయాలి. గ్యారంటీగా మనకు ఫలితం వస్తుంది. 7th month నుంచి నాకు ఫ్యాక్టరీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్, పేరు మొత్తం అప్రెంటిస్ ట్రైనింగ్. దాని తర్వాత ఇంకా రైట్ నేను కేరళలో మా కుటుంబం అంతా చెన్నైలో. మరి డబ్బులు 200 రూపీస్ వచ్చింది. అప్పుడు నేను ఎగ్జామ్స్ కానీ రాసి సిపిడబ్ల్యూలో సెంట్రల్ పబ్లిక్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాసి జేఈగా సెలెక్ట్ అయ్యాను. జూనియర్ ఇంజనీర్ సెలెక్ట్ అయ్యాను. ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయ్యాను. చెన్నై పోస్ట్కి వచ్చింది. చెన్నై పోస్ట్కి వచ్చేటికి మరి రావాలి కదా. వాళ్ళు ఇచ్చే జీతం 250, నాకు వచ్చే ఇక్కడ జీతం 400 రూపీస్. అప్పుడు 400 రూపీస్ జీతం అంతే.
చెన్నైలో ఉంది. 400 రూపీస్ జీతం వస్తే ఏమిటి, మొత్తం డబ్బులు ఇవ్వచ్చు కదా ఇంటికి నేను ఇక్కడ ఉంటే. ఆ దీంతో నేను సిబిడబ్ల్యూలో జాయిన్ అయిపోయాను. సిబిడబ్ల్యూలో జాయిన్ అయినప్పుడు మా ఎగ్జిక్యూటివ్ చెప్పాడు, నాన్న ఎందుకు జాయిన్ అవుతావు, ఇక్కడ పెద్దగా నీ పల్లికి గుర్తింపు ఉండదు అంటే. పర్వాలేదు సార్, నా కుటుంబాన్ని సార్ రక్షించాలి. వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యాను. సాయంత్రం మన గుడ్లో పనిచేస్తాం కదా ప్రతి చోట్లను, చచ్చడి పని చేసేవాడిని. మా ఇంజనీర్స్ కదా చాలా చాలా, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూపర్ ఇంజనీర్ కదా చాలా చాలా ఇష్టం. చూస్తే ఎలా పనిచేస్తున్నాడు ఆయన చెప్పేవాళ్ళు. నాయనా నువ్వు సిబిడబ్ల్యూ నుంచి వెళ్ళిపో, నీ యొక్క పనికి గుర్తింపు ఇక్కడ ఉండదు, మేమేం చేయలేం, అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇవ్వలేము, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, నువ్వు చేసే పనికి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇవ్వలేము మేము, నువ్వు వెళ్ళిపో అనేవాడు. ఏం వెళ్తాను సార్, నా కుటుంబాలకు పోషించాలి నేను అని చెప్పి నేను ఉండేవాడు. సో చదువుకోవాలని చాలా ఆశ, డబ్బులు అప్పుడు పాలిటిక్స్తో స్టాప్ చేశాను. సిపిడబ్ల్యూలో ఉద్యోగం చేస్తూ ఏఎంఐ కంప్లీట్ చేశారండి. ఏఎంఐ చాలా కష్టం, ఈక్వల్ టు బిఈ చాలా చాలా కష్టం. బస్సులో ప్రయాణం చేస్తుండగా ఓ సబ్జెక్ట్ చదివామండి, టైం ఉండేది కాదు, ఎందుకంటే ఉద్యోగం చేసి చదవాలి కదా. అలాగా అంత టఫ్ అయిన ఏఎంఐ కూడా విత్ ఇన్ 3 years, సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటుంది, అన్ని సింగిల్ అటెంప్ట్స్ కంప్లీట్ చేసామండి. ఉద్యోగం చేస్తుంది. అసలు చదువుకోవాలని తప్ప, చదువు విద్య కావాలి, నేర్చుకోవాలి. ఏజ్ బారైపోతున్నా కానీ చదవాలి. అంత మాత్రం వదిలిపెట్టలేదు. నాగా ఎంబీఏ చేయాలి నా సార్, ఎక్కడా టైం ఉండలేదు. ఆఖరికి 55వ సంవత్సరంలోనే ఎంబీఏ చేశానండి ఉద్యోగం చేస్తూ. 55 years, 55th year నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. 50 సంవత్సరాలు ఆరంభించి 52 సంవత్సరంలో నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. చూసారా, 50 సంవత్సరాలు చదవాలి, నేర్చుకోవాలి అని నేను ప్రతిదీ. సో ఆ విధంగా చదువు ఉద్యోగం చేస్తున్నాను నేను. సో దాని తర్వాత అక్కడ సిబిడబ్ల్యూ నుంచి నేను మనం ఎన్బిసిసి అనే ఆర్గనైజేషన్లో నాకు ఏఈగా అపాయింట్మెంట్ వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యాను. మరి అక్కడ జాయిన్ కూడా మరి గుడ్లో పనిచేస్తూ ఉంటాం కదా, అక్కడ నాకు మొత్తం రీజియన్కి ఇన్ఛార్జ్ ఇచ్చారండి మన పని చూసి. అంటే సదరన్ రీజియన్లో ఉండే అన్ని ఆర్గనైజేషన్, అన్ని బ్రాంచెస్లోనూ నేను ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్. అలా ఇచ్చారు నాకు పనితనం చూసి. మళ్ళీ వాళ్ళు చెప్పేసేవాళ్ళు, ఆ ప్రోగ్రామ్ చెప్పేసేవాళ్ళు, ఆయన నువ్వు చేసే పనికి ఈ ఈ ఈ ఆర్గనైజేషన్ సరికాదు, ఆయన నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి వదిలిపెట్టి. అయ్యో నేను ఎక్కడికి వెళ్తాను బాబు, చెన్నైలో వచ్చింది కదా అని కంటిన్యూ చేశాను మొత్తం మీద. దాని తర్వాత ఇంకా ఆ ఆర్గనైజేషన్ చాలా టఫ్ అనమాట పనిచేయడం. ఎక్కడ పడితే అక్కడ అడవుల్లో వేస్తుంటారు, ఎడారిలో వేస్తుంటారు, ఎక్కడ వర్కర్స్ అక్కడ వేస్తుంటారు. అక్కడ ఉండగా మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ అథారిటీలో ఆ ఎగ్జామ్స్ అన్ని రాసి ఎయిర్పోర్ట్ అథారిటీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యానండి. ఆల్ ఇండియా లెవెల్లో మెరిట్లో జాయిన్ అయ్యాను. ఆ హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది. హైదరాబాద్ పోస్టింగ్ వస్తే ఇంకా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, అంతే కదా. అది అట్లీస్ట్ మేజర్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తాం, అడవుల్లోనూ ఎడారిలోనూ పనిచేయాల్సిన అవసరం లేదు, మేజర్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తామని చెప్పేసి అక్కడ షిఫ్ట్ అయ్యాను. ఆ విధంగా 1989లో ఎయిర్పోర్ట్ అథారిటీలో నేను జాయిన్ అయినానండి. అంతవరకు పరిగెత్తి అన్ని చోట్ల. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా గుడ్లో పనిచేయడం మనకు అలవాటు, మనసా వాచా కర్మణ ఏ పని తీసుకున్నా కూడా. అక్కడ కూడా బాగా పనిచేయడానికి ఎయిర్పోర్ట్ యొక్క మెయింటెనెన్స్, ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ బిగ్ ఎయిర్పోర్ట్స్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటి పోస్టింగ్ వచ్చింది 89లో ఇన్ఛార్జ్. సో విత్ ఇన్ 5 years ఐ గాట్ ప్రమోషన్. ఆ ఎయిర్పోర్ట్లో చేసిన పని మెయింటెనెన్స్ అంతా చూసి ఐ గాట్ బెస్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అవార్డ్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్కి అప్పుడే. దెన్ ఐ గాట్ ప్రమోషన్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఐఎమ్ పోస్టెడ్ టు గోవా ప్రాజెక్ట్. అక్కడ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంతా నేర్చుకోవడానికి. చూడండి, ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ మనకి ఎలా వస్తాయంటే మనం నేర్చుకోవడానికి వస్తాయండి. ఎక్స్పీరియన్స్ మీరు ఫిజికల్ కానీ దీనిలో కానీ. సో ఈ విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీలో వచ్చి సెటిల్ అయ్యి దాని తర్వాత ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తాను అప్ టు రిటైర్మెంట్. ఐ గాట్ రిటైర్మెంట్ ఇన్ 2017. నేను ఎయిర్పోర్ట్ అథారిటీలో జాయిన్ అయినప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. తర్వాత యావరేజ్గా ఎవ్రీ 3 years ఐ గాట్ ఎ ప్రమోషన్.
ఐ గాట్ అ ప్రమోషన్ యాజ్ ఎగ్జిక్యూటివ్ తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్, దెన్ జాయింట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, రిటైర్డ్ ఆర్ఈడి, ఈజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్. కష్టే ఫలి, మనసు వాచ కర్మ ఏ పని చేసినా చేయాలి. ఆ విధంగా నా యొక్క ఈ జర్నీ ఆరంభమైంది. అంటే హార్డ్ వర్క్, కష్టే ఫలి. అది అది ఎప్పటికీ ఆ ఫలితం ఇస్తుందండి. కష్టపడ్డ ఫలితం ఇస్తుందండి. దేంట్లో సరే ఏ పని చేసినా ఇక్కడ మనసా వాచ కర్మ చేయాలి. ఫలితాన్ని ఆశించకుండా. భగవద్గీతలో చెప్పారు కదా, అది ప్రాక్టికల్గా నేను చేసేవాడిని. ఓకే, ఇది ఇలాగా నా యొక్క సాధారణమైన జీవితం అయింది. ఏర్పడతాట్లు కూడా ఐ గాట్ సో మెనీ అవార్డ్స్, సో మెనీ రికగ్నిషన్స్. ఎందుకంటే మనకి త్రికరణ శుద్ధిగా చేయడం అలవాటు అయింది కదా. చాలా 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 జనరల్గా ఆల్ ఇండియా లెవెల్లో ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ ఇన్ మెనీ ప్లేసెస్. బెస్ట్ ఇంజనీర్స్ అవార్డ్, బెస్ట్ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ పర్సన్స్ అవార్డ్, ఇలా సో మెనీ అవార్డ్స్. రైట్, ఈ విధంగా నా యొక్క జర్నీ అలా ఉద్యోగం చేస్తూ ఐ కంప్లీటెడ్ అప్ టు ఎంబీఏ. ఫైనల్గా సరే 55 సంవత్సరంలో నేను కంప్లీట్ చేశాను ఎంబీఏని. సో ఆ విధంగా నా యొక్క అఫీషియల్ జర్నీ అంతా జరిగింది. ఇంకా స్పిరిచువల్ ఆధ్యాత్మిక దీనికి వచ్చేప్పటికి మొట్టమొదటి నుంచి మా వాళ్ళు భక్తి మార్గంలో ఉండేవాళ్ళు. భక్తి మార్గం, భక్తి 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 అంటే మేము ఈ బ్రహ్మ సమాజం, అంటే మా అమ్మగారు అంతా బ్రహ్మ సమాజంలో ఉండేవాళ్ళు. బ్రహ్మ సమాజం అంటే బ్రహ్మకుమారి అంటారు కదా, ఇప్పుడు ఓం శాంతి అని వింటారు కదా, బ్రహ్మ సమాజంలో ఉండేవాళ్ళు. సో మా యొక్క అలవాటు ఏమిటంటే సాయంకాలం పూట భజన చేయకుండా, బ్రహ్మ సమాజం భజన పాటలు ఉంటాయి, చాలా ఉన్నాయి పాటలు, ప్రార్థన పాటలు, అవి చేయకుండా అన్నం లేదు రాత్రికి. అలవాటు అలాగా. సో ఎన్నో భజన పాటలు మేము పాడేవాళ్ళం బ్రహ్మ సమాజంలో. అర్థం తెలియదు కానీ పాడేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు శుభ్రంగా హార్మోనియం, వీణ కళలు నేర్చుకున్నారు వాళ్ళు. వాళ్ళు హార్మోనియం వాయించి మంచి పాటలు పాడించేవాళ్ళు, ప్రార్థన గీతాలు. అర్థం తెలియదు, అయ్యో ఆ ప్రార్థన పాట పాడపోతే తింటలేదు, అందుకోసం తిండి కోసం ప్రార్థన పాట పాడేవాళ్ళు. అలా విధంగా బై ఫోర్స్ భక్తి మార్గం వచ్చింది. ఓకే, రైట్. ఇంకా ఇంకా మా నాన్నగారు అంతా కూడా పూర్తిగా భక్తి, వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. సో అది కూడా మేము అలవాటు చేసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ స్నానాలు అయిన తర్వాత పూజ చేయకుండా భక్తి మార్గం నేర్చుకున్నాం కదా. సాయంకాలం పూట బ్రహ్మ సమాజం కీర్తనలు, పొద్దుపూట సాయిబాబా భజనలు, ఇలాగా ప్రతిరోజు పూజ. అలా ఏదో ఒక ఫస్ట్ స్టార్ట్ చేసింది వెంకటేశ్వర సుప్రభాతం, దాని తర్వాత ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, ఇవన్నీ చదివేవాళ్ళం పూజలో డైలీ 1 hour, మినిమం 1 hour. ఎక్కడ, ఎప్పటి నుంచి? ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ అరౌండ్ 8 years, 8 సంవత్సరాల నుంచి ఇది అలవాటు వచ్చేసాయి భక్తి మార్గంలో. ఓకే, కంటిన్యూ చేసాం మేము అందరం, పిల్లలందరూ కలిసి 6 మంది, 6 చేయాల్సిందే. తిండి అని చెప్పేసాం కదా. ఆ విధంగా భక్తి మార్గంలో వచ్చి పూజలు మెల్లమెల్లగా. దాని తర్వాత ఇంకా ఏజ్ వచ్చే కొద్ది స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, ఈ స్తోత్రాలు ఒక రోజుకి రాను ఒక రోజుకి 2 hours. మార్నింగ్ స్నానం చేసిన తర్వాత 2 గంటలు నేను ఈ పూజలు స్తోత్రాలు చేసేవాళ్ళం. ఆ విధంగా అదే మా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం. ఆ సమయంలో అదే ఉంది, అదే అలవాటు అయింది. భక్తి మార్గం చేసాం కంప్లీట్గా. ఇలాగా స్తోత్రాలు, భజనలు, వచ్చే వ్రతాలని చేసేవాళ్ళం. సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి వచ్చిందంటే
ఉన్న దాంట్లోనే, ఎందుకంటే అప్పుడు సంపాదించడం ఆరంభించాక స్లోగా కొద్ది 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 ఉన్న దాంట్లోనే ఏదో చేసేవాళ్ళం అంతే. సత్యనారాయణ వ్రతం, ఈ వరలక్ష్మి వ్రతం, ఈ అన్ని నోములు, ఇవన్నీ భక్తి మార్గంలో చేసేవాళ్ళం ఫుల్గా. ఎంత ఉంటే ఉన్న దాంట్లోనే అంతే. ఆ విధంగా భక్తి మార్గంలో పూర్తిగా మేము అనుసరించాం అప్ టు ఏజ్ ఆఫ్ 30 years, 30 సంవత్సరాల దాకా. ఈ ఉద్యోగాలతో మార్పులు వచ్చాయని చెప్పాను కానీ నేను దీంట్లో అంతా కూడా ఈ ఉద్యోగాలు మారుతూ వచ్చినప్పుడు అంతా ఆల్మోస్ట్ అప్ టు సిపిడబ్ల్యూడి, దాని తర్వాత సిపిడబ్ల్యూడి నుంచి ఎన్బిసిసి, అప్పుడు వచ్చేవాడికి ఆల్మోస్ట్ 30 years ఆ సమయం దాకా. సో దాని తర్వాత నాకు ఐ గాట్ ఆపర్చునిటీ టు గో టు ఏ ప్రొఫెసర్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం మలుపు తిరిగింది ఆ ప్రయాణం. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఐ లెర్న్డ్ ఇంకా స్పిరిచువల్ ఈ భక్తి మార్గం కంటిన్యూ చేస్తూ, దాని తర్వాత కూడా అన్ని ఆసనాలు మొత్తం ఫుల్ ఆసనాలు అన్ని ఫిజికల్గా ఆసనాలు చేసేసేవాళ్ళం. అది కూడా యోగం అంటే అదే అనుకున్నాం కదా మనం. యోగా అంటే ఏమిటి? ఫిజికల్ ఆసనాలు, అదే కదా. అప్పుడు అదే కదా మన జ్ఞానం. చేసుకున్నాం అన్ని ఆసనాలు మొత్తం. మాస్టర్ వేస్తుంటాడు, ఆసనం వేస్తుండగానే టకాలైన ఆసనం వేసేవాడు. వాడు వచ్చి ఆయన మాస్టర్ వచ్చి అడిగాడు, ఏంటి నువ్వు ముందర నేర్చేసుకున్నావా అని. లేదు సార్, మీరు చెప్తుండగా నేను వేస్తున్నాను, నాకు ఎలా తెలుసు ఆసనం అంటే. మనం ఫ్లెక్సిబుల్గా ఉండేది బాడీ, ఆసనాలు వేసేవాళ్ళం. దమా బోర్డు ఆసనాలు ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఇంకా ఆసన మార్గాల్లో మనం వెళ్ళటం, అది హఠయోగం కదా, వెళ్ళటం. ఇంకా 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 దాన్ని వదిలేస్తాం, కానీ బ్రహ్మాండంగా వేస్తాం ఆసనాలు, అన్ని ఆసనాలు. ఆ విధంగా యోగా నేర్చుకున్నాం. అదే యోగా. ఇప్పుడు కూడా అందరికీ చాలామందికి యోగా అంటే ఆసనాలు అనుకుంటున్నారు. ఓకే, అది నేర్చేసుకున్నాం ఫుల్గా. అది కూడా నేర్చుకున్నాం. దాని తర్వాత అది నేర్చుకుంటే ఈ పూజలు ఉన్నాయి మళ్ళాను. ఈ యోగా మానలేదు. ఇప్పుడు ఈ పూజలు చేస్తాను, ఆసనాలు వేస్తాను. దాని తర్వాత ట్రాన్స్జెండల్ మెడిటేషన్, ఫస్ట్ టైం స్పిరిచువాలిటీ ఇంకా రియల్గా నేను ఎక్కడ ఎంటర్ అయ్యాను, టీఎం ట్రాన్స్జెండల్ మెడిటేషన్. సిపిడబ్ల్యూగా ఉండగానే ట్రాన్స్జెండల్ మెడిటేషన్ అని ఆరంభించాను ఫస్ట్. అదే వాళ్ళు అది కూడా ఒక విధంగా భక్తి మార్గంలోనే వెళ్తుంది. అది మంత్రం చెప్పడం అలాంటివి. దాని మీద కొంచెం ఇవన్నీ పూజలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి. టీఎం ఆరంభించాను ట్రాన్స్జెండల్ మెడిటేషన్. అది యాక్చువల్గా స్పిరిచువాలిటీ అని స్టార్ట్ చేసిన పాయింట్ అక్కడ. అక్కడి నుంచి ఇంకా నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను చెప్పాను కదా, గోవాకి వచ్చాను. మన ఏర్పడగట్లో ఉండగా అక్కడ ఐ జాయిన్ ఇన్ బ్రహ్మకుమారిస్. ఓం శాంతి అంటారు కదా, దానిలో జాయిన్ అయ్యాను. టీఎం వదిలేశాను. ఓకే మంత్రం ఇంతలో అంటాను, వదిలేశాను. బ్రహ్మకుమారిస్ జాయిన్. బ్రహ్మకుమారిస్ వాళ్ళు చెప్పేది శివబాబా లైట్ కూర్చొని చూసేది, కళ్ళు తెరిచి వచ్చిన మెడిటేషన్. అదొక కళ్ళు తెరిచి చేసే మెడిటేషన్. అది దానికి ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years ఐ వెంట మౌంట్ అబు ఉండాలి. బ్రహ్మకుమారిస్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబు కదా, మౌంట్ అబుకి వెళ్ళాను వారం రోజులు క్యాంప్ వేసి. సో దేవుడికి వెళ్ళి కూడా డీప్గా వెళ్ళిపోతుంటాం అనమాట. అంటే త్రికరణ శుద్ధిగా చేస్తామని చెప్పాం కదా, అలవాటు అయిపోయింది కదా. దీని అని చూడాలి, ప్రతిదానికి చదువా దాని కూడా చూడాలి. ఎంత ఆపర్చునిటీస్ అంత ఆపర్చునిటీ చూడాలి, డీప్గా వెళ్ళిపోవాలి ప్రతిదానికి. ఐఎమ్ ఇంజనీరింగ్, అందుకని ప్రతి ప్రాక్టికల్గా నాకు రిజల్ట్ వస్తాయి, కానీ నేను చేయను. ప్రూఫ్ ఉండాలి ప్రతిదానికి, లేకపోతే చేయను. ట్రాన్స్జెండల్ మెడిటేషన్ దానివల్ల పెద్దగా ప్రాక్టీస్ చేసాం, కానీ అదిగా అంతగా లాభం అనిపించలేదు. బ్రహ్మకుమారిస్ ఆల్మోస్ట్ 10 years పైన బ్రహ్మకుమారిస్. అండ్ ఎయిర్పోర్ట్ ఐ వెంట్ టు ఢిల్లీలో పోస్టింగ్ అయింది. త్రూఅవుట్ ఇండియా అండ్ చాలా ఎయిర్పోర్ట్లో చేశాను ఇండియా లోపల. సోమన్ ఎయిర్పోర్ట్, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది గోవా నుంచి. సో గోవా అంత ఎర్లీ మార్నింగ్ చలి 4 o'clock వాళ్ళు మెడిటేషన్ ఆరంభిస్తారు. వాళ్ళు మెడిటేషన్ కళ్ళు తెరుచుకుని, అది
అది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. ఓకే. సో ఆ మెడిటేషన్ 4 ఎర్లీ మార్నింగ్ ఢిల్లీలో చచ్చడి చలి లోపల 4 చలినీళ్ళు పోసుకుని వెళ్ళేవాళ్ళు. నేను వేడి పోసుకోను ఎప్పుడు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఐస్ గడ్డలో ఉంటుంది పైన, చలి పోసుకెళ్ళేవాడు. నార్మల్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాను ఆఫీస్కి. అందరికి ఆఫీస్లో చూస్తే, ఢిల్లీలో ఆఫీస్లో చూస్తే ఎంటైర్ ఆఫీస్లో అందరు స్వెటర్లు వేసుకొస్తారు, స్వెటర్లు గ్లౌజ్ వేసుకొస్తారు. నేను ఒక్కరిని షర్ట్ వేసుకుని వస్తాను నార్మల్గా ఉండేట్టు. ఎంటైర్ ఆఫీస్లో ఉండే ఆల్మోస్ట్ మోర్ దాన్ 2000 పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్లో. అందరే 2000 పీపుల్కి తెలుసు ఈ ఎవడ షర్ట్ వేసుకొస్తాడని చెప్పేసి అందరికీ. హూ ఇస్ దిస్ పర్సన్ హూ ఇస్ కమింగ్ విత్ ఆర్డినరీ షర్ట్. అంతే. ఐ యూస్ టు అంత రెస్ట్రిక్ట్ పవర్ ఉండేది. వెళ్ళిపోయాడు అంతే, అయిపోయింది. సో ఆ విధంగా బ్రహ్మకుమారిస్లో ట్రావెల్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. అప్పటికే అది 1999 ఇయర్లో ఐ కేమ్ టు హైదరాబాద్. ఓకే. ఇప్పుడు ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఇంకా మా మిస్సెస్కి బాగా అనారోగ్యం, డెలివరీ నుంచి అనారోగ్యం బాగా ఆరంభమైంది. ఆ అనారోగ్యం ఏంటంటే ఆస్మా, భయంకరమైన ఆస్మా. 3 నెలలకు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతుంది, ఐసీయూకి వెళ్ళాల్సిందే అంతే. డైరెక్ట్గా మాస్క్ ఆక్సిజన్ పెట్టేస్తారు 3 రోజులు, స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చేస్తారు 3 రోజులు కదా, సీజన్ టికెట్ తీసుకున్నట్టు. సో ఈ ఎయిర్పోర్ట్ ఇండియా మొత్తం నేను చాలా ఎయిర్పోర్ట్లో తిరిగాని చెప్పాను కదా. ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా హాస్పిటల్ పక్కన నీళ్ళు తీసుకోవాలి నేను. ఎందుకంటే వితిన్ 10-15 మినిట్స్ లోపల జాయిన్ చేసేయాలి. ఇది ఊపిరి అందదు, అంత ఫస్ట్ సిచ్యువేషన్. సో హాస్పిటల్ పక్కన నీళ్ళు తీసుకునేవాడిని. ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు. ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాను, అయ్యో అయిపోయింది నాకు ఊపిరి అట్టలేదు, పరిగెత్తి రావాలి ఆఫీస్ నుంచి. ఆఫీస్ పక్కనే ప్లస్ హాస్పిటల్ పక్కన, రెండింటికి పక్కన ఇల్లు, అది తీసుకున్నాం. 3 నెలలకు ఒకసారి డైరెక్ట్గా ఐసీయూకి వెళ్తే ఏం చేస్తామంటే ఇంకా ఐసీయూకి వెళ్తే లోపలికి రానివ్వరు కదా. అప్పుడు నేను మా అబ్బాయి బయట కూర్చోవడం రాత్రి అంతాను. పొగటిపూట లేచి హాస్పిటల్ నుంచి లేచి తిరిగి ఇంటికి వచ్చి రెడీ చేసి కుకింగ్ అంతా చేసి వాడిని స్కూల్కి పంపించేస్తాను. నేను ఆఫీస్కి పోతాను. ఐసీయూలో ఉంది కదా ఆవిడ, ఎవరిని చూడండి ఎవరు. దాని తర్వాత అక్కడి నుంచి ఆవిడ ఐసీయూలో ఉంటే మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత వీడిని పికప్ చేసుకుని మళ్ళీ నైట్ అంతా ఐసీయూ ముందు కూర్చుంటారు బయట వెయిటింగ్ హాల్లో. అంత వర్స్ట్ సిచ్యువేషన్. సో హైదరాబాద్లో 2000 ఇయర్కి మేము వచ్చినప్పుడు, అప్పుడు మా అబ్బాయి స్కూల్ పక్కనే, ఇంటి పక్కనే స్కూలు, ఆ ఇంటి పక్కనే జస్ట్ 5 minutes డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్లో మన మెడిటేషన్ సెంటర్ హైదరాబాద్. 10 minutes దూరంలో అపోలో హాస్పిటల్, 15 minutes దూరంలో మా ఎయిర్పోర్ట్. చూడండి. ఓకే. మేము వెళ్ళేవాళ్ళం, ఇలా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. వాళ్ళ పాపం రోజు ఎవరు అక్కడ మా ఇంటి పక్కన ఎవరు తెలిసిన మారం శివప్రసాద్ గారు, పత్రిజీ గారు వచ్చేవాళ్ళు క్లాసులు కట్ట. మారం శివప్రసాద్ గారు మా టీచర్, ఫస్ట్ టీచర్. నిర్మలమ్మ గారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం మా మెడిటేషన్. రాములు గారు, సాంబశివరావు గారు, వీళ్ళంతా మా ఇంటి పక్కనే, మా పక్క సీట్లోనే మారం శివప్రసాద్ గారు ఉండేవారు. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి, ముఖ్యంగా పౌర్ణమికి వాళ్ళ అంత పెద్ద ఒక వాసవి నగర్లో ఉండేవాళ్ళం మేము, కార్ఖానా సికింద్రాబాద్లో. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉండేది. ఆ కమ్యూనిటీ హాల్లో పౌర్ణమికి ధ్యానం క్లాస్ కండక్ట్ చేస్తారు, భోజనాలు పెట్టేస్తారు. భోజనాలు పెట్టి అన్నైనా భోజనం చేసి ధ్యానం చేసుకోండి.
ధ్యానం నేర్చుకున్నారంటే అంటే రోగాలు పోతాయి అని పాపం పిలిచేవాళ్ళు. మేము ఇలాగా కారులో చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఏమిటిది ఇన్ని వేల వేల రూపాయలు పెట్టి ఐసీయూలో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గని ఈ జబ్బులు ధ్యానం చేస్తే పోతాయా కళ్ళు మూసుకుని అని నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం కారులో. బికాజ్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నాం, జీతం అంతా బాగుంది. ఐ పర్చేస్ హౌస్ ఆల్సో అపార్ట్మెంట్ హౌస్ కొన్నాను, అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా కొన్నాను హైదరాబాద్లో. వెళ్ళాను సి కష్టపడి పని చేసాం. ఐ గాట్ రివార్డ్స్, అవార్డ్స్, ప్లస్ ఫైనాన్షియల్గా మంచి ఇన్కమ్ ఉంది. సో అవి ఉన్నాయి, రోగాలు ఉన్నాయి మన కూడా, జీవుని అది ఉంది. నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఐసీయూలో ట్రీట్మెంట్ చేసుకుంటే కుదరంది పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్ ఇంటి పక్కన అని చెప్పాను కదా నేను, 10 మినిట్స్లో వెళ్ళిపోతాం అపోలో హాస్పిటల్కి. అలాంటి దాంట్లో మనకి కళ్ళు మూసుకుంటే రోగాలు దిగిపోతాయా? వీడి పెట్టి అన్నం కోసం వచ్చేయాలా? మనకి అన్నానికి గతి లేదా, తిండి గతి లేదా ఏమిటి అని హాయిగా కారులో సినిమా చూడడానికి వెళ్ళిపోయాడు. చూసారా, మనకి కర్మ ఎలా ఉందంటే అవన్నీ అలా అనుభవించాల్సిందండి. టైం వచ్చినప్పుడే మనకి అన్నీ వస్తాయి. ఇవన్నీ బ్రహ్మకుమారి అన్ని కంటిన్యూ చేసేవాడిని, మార్నింగ్ పూజలు చేసేవాడిని, ఇవన్నీ ఉన్నాయి మళ్ళాను, ఇవే మారలేదు. ఎర్లీ మార్నింగ్ పూజలు చేసేవాళ్ళం, బ్రహ్మకుమారికి వెళ్ళేవాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ మధ్యలో ఇంకా ఎస్ఎస్ఐ సిద్ధ సమాధి యోగా అది కూడా నేర్చుకున్నాను. ఎంఎంబై మెడికేషన్ యోగా అవి కూడా నేర్చుకున్నాను. ఏమేమి ఉన్నాయని ట్రై చేయడమే, వదిలిపెట్టకూడదు. ఆఖరికి ఈ 2000 సంవత్సరం లోపల ఈ హైదరాబాద్ సెకండ్ టైం పోస్టింగ్ అయినప్పుడు ఇలా నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళం. స్కూల్ 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్, ఇంకో 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ మెయింటెనెన్స్ సెంటర్, 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో హాస్పిటల్, 15 మినిట్స్ బండి వెళ్ళామంటే ఎయిర్పోర్టు. పొద్దున్న పూట నేను మా అబ్బాయిని స్కూల్లో దింపి వెళ్ళిపోయాడిని ఆఫీస్కి. మరి మధ్యాహ్నం 3 o'clock 3 o'clock 4 o'clock వదిలిపెడతారు కదా, అప్పుడు మా మిస్సెస్ వచ్చి వాడిని తీసుకెళ్ళాలి సాయంకాలం. వచ్చింది పాపం ఆవిడ, 3 నెలలకు ఒకసారి వెళ్ళిపోతాం హాస్పిటల్కి. ప్రతిరోజు పాపం ముక్కుతూనే ఉంటుంది. అలా నడుచుకుంటూ వచ్చింది. ఒకరోజు ఏమైంది, వచ్చింది నడిచి కూడా వెళ్ళలేకపోయింది, 5 నిమిషాలు వాక్ కూడా వెళ్ళలేకపోయింది, అంత ఆయాసం వచ్చేసింది, ఆస్మా. అప్పుడు చాలామంది అమ్మలు వస్తుంటారు కదా పిల్లలు తీసుకెళ్ళడానికి. ఈ మెయింటెనెన్స్ నేర్చుకునే ఒక ఆవిడ చూసి, ఏంటమ్మా ఇది, ఏంటి ఇలా ఉన్నావు, ధ్యానానికి వెళ్ళమ్మా ఆవిడకి చాలాసార్లు చెప్పేది పాపం. తగ్గిపోతాయమ్మా, ధ్యానానికి వెళ్ళమ్మా, ఏముందమ్మా, పైసా ఖర్చు లేదమ్మా అని చెప్పేది. మేము డోన్ కేర్లో ఉండేవాళ్ళం, చెప్పాను కదా శుభ్రంగా కారులో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం అని. కానీ ఎప్పుడైతే ఒకరోజు ఒక అడుగు కూడా వేరైపోయింది. అప్పుడు ఆవిడ కంపల్ చేసి మా మిస్సెస్ని ధ్యాన సెంటర్ తీసుకెళ్ళిందండి. అప్పుడు ధ్యానం క్లాస్ జరుగుతుంది, అందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఓ 10 మినిట్స్లో అయిపోబోతోంది. ఆమె తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. మన ధ్యానం ఏం చెప్తారు మన వాళ్ళు, శ్వాస మీద చేస్తారు. అయ్యో శ్వాసే ఆటలేదు ఆవిడికి. ఇంకా శ్వాస మీద ఎక్కడ శ్వాస మీద పెడతాం, శ్వాస ఆడకపోతే. కళ్ళు మూసుకో, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, అబ్జర్వ్ ద బ్రీత్ ఆర్డర్ ఇస్తుంది నిర్మలమ్మ గారు. ఏం చేస్తారు, అందరితో పాటు నోరు మూసుకోవాల్సిందే. నోరు మూసుకుని అలా ఆ కళ్ళు మూసుకున్న లాస్ట్ 10 మినిట్సే, ఆ 5 మినిట్స్ లోపల మా మిస్సెస్కు సాయిబాబా అంటే చాలా ఇష్టం. సాయిబాబా కనిపించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆశ్చర్యపోయింది, అయ్యి బాబు ఇదేమిటని. సాయిబాబా మాట్లాడి, నువ్వు ఇప్పుడు వచ్చావు కదా ఈ మార్గంలోకి, ఈ మార్గాన్ని వదిలిపెట్టకు అని చెప్పి మా చెప్పాడు. దాని తర్వాత కొంచెం అయిన తర్వాత తెల్ల జుబ్బ గడ్డ వేసుకుని, తెల్ల జుబ్బ పైజామా వేసుకుని ఓ మనిషి వచ్చి ఇలా చాటా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో వీళ్ళు ఓకే చెప్పేశారు. కళ్ళు తెరవన్నాడు.
ఏమిటి ఏమిటి అనుభవం అంటే ఆవిడ చెప్పింది ఇలాగ నాకు ఆ, ఇలాగ సాయిబాబా కనిపించాడు, ఇలా చెప్పాడు, క్లాప్ 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 క్లాప్. సాయంత్రం ఎవడో జుబ్బా ప్యాంట్ వేసుకుని, జుబ్బా చొక్కా వేసుకుని, గడ్డ వేసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు చాట. ఆయన ఎవడో నాకు తెలియదు, సాయిబాబా తెలుసు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఎందుకు కనిపించాడు తెలియదు. వెంటనే అదిగో చూడు ఈ పటం చూడు, ఈ పటంలో ఉన్నారు కదా, ఆయన కనిపించాడు. ఆయన కనిపించాడు, ఆయన ఎవడు, ఆయన పత్రిజీ. చూసారా? సో మొట్టమొదటి అనుభవాలు ధ్యానం చేయమ్మా తగ్గిపోతాయి అని చెప్పాడు. ఇంత ధ్యానం ఇంత సింపులా అని చెప్పేసి ఆవిడ ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆస్మా అనేది కొంచెం కొంచెం రిలీఫ్ అవ్వడం మొదలుపెట్టింది, కొంచెం కొంచెం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పడం మొదలుపెట్టింది, మీరు కూడా చేయండి. ఆవిడ వచ్చిన 1 వీక్లో నేను కూర్చోటి ఇచ్చాను. నేను చెప్పాను కదా, అన్ని ఏ మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు పట్టుకుని చెప్పాను. ట్రాన్స్లేషన్ మెడిటేషన్, బ్రహ్మకుమారీస్, సిద్ధ సమాధి యోగా, మెడికేషన్ యోగా, ఫిజికల్ ఆసనాసు, పూజలు, స్తోత్రాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కంటిన్యూగా ఉన్నాయి. నేను దీన్ని కూడా పట్టుకుందాం, దీన్ని కూడా చేద్దాం, ఏం సమాచారం దీన్ని చూద్దాం అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. అలాగా 2001 సంవత్సరంలో ఈ పిరమిడ్ మెడిటేషన్కి రావడానికి నాకు అవకాశం దొరికిందండి. సరే, రైట్. ఇప్పుడు ఏమైంది, ఈ ధ్యానం చేస్తూ 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 చేస్తుంటే మిస్సెస్కి స్లోగా 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 బాగా రిలీఫ్ అవ్వడం మొదలుపెట్టింది. మా మిస్సెస్ యొక్క అనుభవం అది కూడా ఆవిడ కూడా చెప్తారు. ఆవిడ క్లాస్ కూడా ఎల్లుండి ఉంది, మీరు విందురు. కానీ ఆవిడ అనుభవం ఏంటి ధ్యానంలోని, ఈరోజు రేపు నాది, ఎల్లుండి అవతల ఎల్లుండి మా యొక్క మిస్సెస్ యొక్క వరలక్ష్మి ఆవిడ పేరు, ఆవిడ క్లాస్ ఉంటుంది, ఆవిడ చెప్తుంది. ఇంకా విందురు కానీ మీరు. ఓకే, సో ఓకే, నేను ప్రాక్టికల్గా చూశాను ఈవిడ రోగం తగ్గడం. అరే చచ్చని పరిగెత్తాను నేను 3 నెలలకు ఒకసారి ఐసీయూకి. ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు. నాకేమో ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సచ్ బిగ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఐ వెరీ బిజీ. ఒకరోజు 18 గంటలు పనిచేసేవాడిని నేను, 18 hours a డే. అంత బిజీగా ఉండేది. ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, నా ఇన్ఛార్జ్. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎలా ఉంటుందండి, స్విచ్ వేసినంటే లైట్ వెలగాలి, అక్కర్లేదా? వెలగాలి. స్విచ్ వేసిన 10 నిమిషాలు వెళితే ఎవరైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్ హాస్ టు వర్క్ ఆల్వేస్. స్విచ్ ఆన్ చేసినట్టు వర్క్ చేసి తీరాల్సిందే. సో ఎంత అంటే ఎయిర్పోర్ట్లో ఎంతమంది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, కన్వేయర్ బెల్ట్స్, ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఏరో బ్రిడ్జెస్, మామూలు లైట్స్, ఫ్యాన్స్, ఎయిర్ కండిషనింగ్, ఎంత పెద్ద సిస్టమ్, ఎంటైర్ సిస్టమ్, రన్వే లైటింగ్. సో ఎంటైర్ సిస్టమ్ ఐ హ్యావ్ టు మెయింటైన్. సో ఎంత ఆల్వేస్ ఇన్ హెవీ టెన్షన్ జాబ్. ఎప్పుడు ఫోన్ వస్తుంది తెలియదు ఇంట్లోంచి, అంత టెన్షన్లో పరిగెత్తలే. వెంటనే పావుగంట వెళ్ళిపోతుంది చెప్పాను కదా, పావుగంట పరిగెత్తి వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి మళ్ళీ వచ్చేస్తాను. సో అంత సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ జాన్లోకి వచ్చిందో కొంచెం రిలీఫ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ 3 నెలలకి వెళ్ళేవాళ్ళకి కాస్త 6 నెలలకి వెళ్ళడం మొదలుపెట్టాం. సో నాకు టెన్షన్ తగ్గింది. నాకు ఈ రోగాలు ఏం లేవు కానీ ఫిజికల్ టెన్షన్ తగ్గింది నాకు. సో నాకు ఇంకా రిలీఫ్, ఆవిడకేమో రోగంతో కొంచెం రిలీఫ్, నాకేమో పనిలో రిలీఫ్ వచ్చేసింది, ఈ టెన్షన్ రిలీఫ్ వచ్చేసింది. దీనివల్ల నేను చేయడం మొదలుపెట్టాను, ఇదో బాగుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాలి. నేను ఇన్ని చూశాను కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్లు, పూజలు, స్తోత్రాలు, వ్రతాలు, ట్రాన్స్లేషన్ మెడిటేషన్, బ్రహ్మకుమారీస్, సిద్ధ సమాధి యోగా, మెడికేషన్ యోగా, ఇన్ని చూసి వచ్చాను నేను. అన్నిటినీ చూసి వచ్చాను, రుచి చూసి వచ్చాను. దేనింట్లో ఏముందని నాకు బాగా ప్రాక్టికల్గా తెలిసింది. అన్ని చూసి వచ్చిన తర్వాత ఈ పిరమిడ్ మెడిటేషన్ వచ్చిన తర్వాత ఓకే, మా మిస్సెస్ రోగం రిలీఫ్ ఇస్తుంది, అది వేరే సంగతి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటికంటే డిఫరెంట్గా ఉందండి, చాలా సింపుల్గా ఉంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్సు ఒక చోట నిలబడగలిగాం. వీటి అన్ని మనసుతో పనిచేస్తూనే ఉంది. అది చాలా డిఫరెన్స్ అండి. ఇక్కడ మనసును శాంతపరిచే
క్రియ, అభ్యాసం ఈ పిరమిడ్ మెడిటేషన్లో మాత్రమే, ఆనాపానసతి మెడిటేషన్లో మాత్రమే చేయగలమండి. వేరే చేయలేం. అంత టెన్షన్లో ఉండేవాళ్ళం కాదు సార్. రిలీఫ్ ఇచ్చేది ఇది. అందులో నేను దీన్ని కంటిన్యూ చేశాను. ఓకే, మా మిసెస్ కూడా కొంచెం రోగం స్లోగా తగ్గడం మొదలుపెట్టి అలా 1 year కంటిన్యూస్గా ఆవిడ చేసి ఆ రోగాన్ని మొత్తం తీర్చేసుకుంది. 2001లో వచ్చాం. 2002 కల్లా ఆవిడ రోగం తీరిపోయింది. 2002 నుంచి ఇప్పటిదాకా 3 నెలలకో 6 నెలలకో ఐసీయూ వెళ్ళేవాళ్ళం. ఇప్పటిదాకా ఆస్మా కోసం హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఇప్పుడు ఎంత ఎక్సలెంట్ ఇది. సో నేను చూసి ఇంత బ్రహ్మాండమైన ప్రయోజనం ఉందే ఈ ధ్యానం లోపల అని మేము క్లాస్ కండక్ట్ చేసేవాళ్ళం సికింద్రాబాద్లో మా ఇంట్లో. దాని తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయింది గౌహతికి, అస్సాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను అందరికీ. ఇంత బ్రహ్మాండమైన ఇది ఉండగా ఎందుకు చెప్పకూడదు అందరికీ? అప్పుడు ధ్యాన ప్రచారం బ్రహ్మాండంగా చేయడం మొదలుపెట్టామండి. నేను చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ గౌహతికి అస్సాం వెళ్ళాం. అస్సాంలో ఎయిర్పోర్ట్లో ఉండే వాళ్ళందరినీ పిలిచి, ఎయిర్పోర్ట్ స్టాఫ్ చాలామంది, ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్కి ఇన్ఛార్జ్. కానీ ఎయిర్పోర్ట్లో చాలామంది పనిచేస్తారు. సెక్యూరిటీ వాళ్ళు, ఎయిర్లైన్స్ వాళ్ళు, ఇలా కస్టమ్స్ వాళ్ళు, ఇమిగ్రేషన్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరినీ లంచ్ అవర్లో పిలిచేది. ఎయిర్ క్రాఫ్ట్స్ మూవ్మెంట్ తక్కువగా ఉంటాయి కదా, ఆ సమయంలో పిలిచి కూర్చొని ధ్యానం నేర్పించేది. ఇలాగా ధ్యాన ప్రసారం చేయడం మొదలుపెట్టామండి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్, చూడు ధ్యానం చేయి రోగాలు తగ్గుతాయి, మనశ్శాంతి వస్తుంది. మనసు నిలబడగలగకుండా, మనశ్శాంతి అంటే ఏమిటి? మనసు శాంతంగా నిలబడగలగడం. సో ధ్యానం వల్ల వచ్చే మొట్టమొదటి ప్రయోజనం ఏంటి చూస్తున్నా? మనశ్శాంతి. తర్వాతనే రోగాలు తగ్గుతాయి. ఓకే, రోగాలు ఎలా తగ్గుతాయి అని తర్వాత నేర్చుకోవచ్చు మనం సపరేట్గా. ఓకే, అది పెద్ద 3 hours పడిపడుతుంది చెప్పడానికి. ఓకే, మొత్తం మీద ఏదవుతానే నేను ప్రాక్టికల్గా చూశాను కదా. ప్రాక్టికల్గా నేను చూస్తే తప్ప నేను నమ్మను. ఎందుకు? బికాజ్ ఐఎమ్ ఇంజనీర్. అందుకని నేను ప్రాక్టికల్గా చూశాను మా మిస్సెస్ దీంట్లో వచ్చి. ప్లస్ జ్ఞానం నేర్చుకుంటున్నాం. సో దీని ఎందుకు చెప్పకూడదు అని చెప్పి అప్పటి నుంచి ధ్యాన ప్రచారం ఆరంభించాము. 2002లోంచి. 2001 నుంచే ఆరంభించాం స్లోగా. 2002 నుంచి మాకు గౌహతిగా ట్రాన్స్ఫర్ అయిపోయాక అక్కడి నుంచి ఇక ఫుల్గా బ్రహ్మాండంగా ధ్యాన ప్రచారం. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి విశాఖపట్నం వచ్చాం. ఇంకా విశాఖపట్నం తెలుగు, మా మిస్సెస్ తెలుగు తప్ప ఇంకేం తెలియదు. నేననే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 చెప్తాను నేను. వాళ్ళు తెలుగు తప్ప ఇంకేం తెలియదు. విశాఖపట్నం వచ్చిన తర్వాత తెలుగు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఆంధ్రాకి వచ్చాం. ఇంక తెలుగులో ఇంకా ముమ్మరంగా బ్రహ్మాండంగా ధ్యాన ప్రచారం. 40 days క్లాసులు మేము స్టార్ట్ చేసామండి విశాఖపట్నంలో మొట్టమొదట. సో నేను లంచ్ అవర్లో చెప్పాను కదా, మార్నింగ్ భోజనం చేస్తాం, నేను లంచ్ చేయను. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. మళ్ళీ నైట్ భోజనం చేస్తాను. ఉద్యోగం చేసినప్పటి నుంచి 2 పూటల భోజనం అయింది. ఉద్యోగం చేయడానికి ముందర 1 పూట భోజనం, ఉద్యోగం చేయడానికి 2 పూటల భోజనం. అది మనకు భోజనం చేసి అలవాటు అయిపోయింది. భోజనం చేసి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం లంచ్ అవర్లో భోజనం చేయం. సో లంచ్ అవర్లో నేను పెడతాను. నేను వెళ్ళి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండే అన్ని సెంటర్స్కి వెళ్ళి వాళ్ళకి క్లాస్ నేను చెప్పేస్తాను. ఫస్ట్ 1:30 to 2:30 నా క్లాస్. 3:30 వాళ్ళు ధ్యానం నేర్చుకుంటారు. 3:30 వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, ధ్యానం చేస్తారు. ధ్యానం వాళ్ళు చేసుకుంటారు, నేను క్లాస్ వరకు చెప్పేస్తాను. నేను లంచ్ అవర్లో నేను చెప్పేస్తాను. అలా ఎన్నో సెంటర్లో మీకు శనివారం ఆదివారం మాత్రం మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి దూరంగా అంటే అనకాపల్లి, ఇటువైపు ఇలమంచలి, ఎవరు పిలుస్తారు భీమిలి, ఇలా కొంచెం దూరంగా వెళ్ళే చోట్లకి వెళ్ళి చెప్పేవాళ్ళం. అలాగా కొన్ని వందల మందికి ధ్యాన ప్రచారం చేసే. సో 40 days సెక్షన్ మేము స్టార్ట్ చేసేవాళ్ళం. మా మిస్సెస్ నేను క్లాసులు చెప్పేవాళ్ళం కంటిన్యూస్గా. సాటర్డే సండే దూరంగా వెళ్తాను. మిగతా రోజుల్లో మండే టు ఫ్రైడే నేను మా మిస్సెస్ కలిసి ఇక్కడ క్లాసులు చెప్పేవాళ్ళం లంచ్ అవర్లోనే. అలాగా బ్రహ్మాండంగా విశాఖపట్నంలో ధ్యాన ప్రచారం చేయడానికి మాకు ఆపర్చునిటీ. నందప్రసాద్ గారు, దాని తర్వాత మన మాస్టర్
మురళి ఆయన చాలా మాస్టర్స్ ఫుల్గా. ఓ వాళ్ళందరి యొక్క పరిచయాలు. అప్పుడు నన్ను అప్పుడు ఎయిర్పోర్ట్ రాజుగారిని పిలిచేవాళ్ళు. అదే ఎయిర్పోర్ట్లో పనిచేసేవాను కదా, ఎయిర్పోర్ట్ రాజుగారు. ఇంకా పత్రికారితో హైదరాబాద్లో ఉండగానే మేము నేర్చుకున్నాం. పత్రికారి ఇంటికి ఎలా వెళ్ళి మేము నేర్చుకున్నాం ఫుల్గా ధ్యానాన్ని. ఆ విధంగా ధ్యానాన్ని బాగా ప్రచారం చేయడం మేము మొదలుపెట్టామండి. ధ్యాన ప్రచారం ఫుల్గా ఎక్కడంటే అక్కడ. సో పత్రికారితోటి సాంగత్యం 2001 నుంచి ఆరంభమైంది. కొంచెం ఆరంభమైంది. ఇంకా విశాఖపట్నం వచ్చేప్పటికి చాలా బ్రహ్మాండంగా అయింది. అప్పటికి ఆంధ్రలో చెప్పడం మొదలుపెట్టాం కదా. అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ రాజుగారు ఎక్కడికి వెళ్ళినా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా క్లాస్ అరేంజ్ చేసేవాడిని నేను. వచ్చి చెప్పేవాడు సార్ ఆయన టూర్లో ఉంటారు కదా. ఎప్పుడు నా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు సార్ క్లాస్ ఉంటుంది ఎక్కడో ఒక చోట పెట్టించేవాడు. ఎయిర్పోర్ట్లోనే ఏ సమయంలో సార్ సమయంలో క్లాసులు చెప్పేవాడు. సార్ ఈ విధంగా మేము కంటిన్యూస్గా ధ్యాన ప్రచారంలో ఎప్పుడైతే ఇంకా ఈ ధ్యాన ప్రచారం చేసి ఈ ఈ ఆనాపానసతి ధ్యానానికి వచ్చానో ఇంకా అప్పుడు పూజలు కట్ ఆఫ్, ట్రాన్స్లేషన్ మెడిటేషన్ కట్ ఆఫ్, బ్రహ్మకుమారిస్ కట్ ఆఫ్, సిద్ధ సమాధి యోగా కట్ ఆఫ్, మెడికేషన్ యోగా కట్ ఆఫ్, ఫిజికల్ ఆసనాస్ కట్ ఆఫ్. అవునే ఇంకా తెలుసుకున్నాం కదా మనం ఏమిటి దేనివల్ల ఏం ప్రయోజనం వస్తుంది తెలుసుకున్నాం. అవన్నీ కట్ ఆఫ్ చేసి డీలో నిలబడిపోయామండి. ఆ విధంగా 2001లో మేము ధ్యానంకి వచ్చి కంటిన్యూ చేస్తున్నాం చూసారా. సో బాగా స్పిరిచువాలిటీలో ఇప్పుడు మేము ఫౌండేషన్ బాగా దొరికింది. ఇక్కడ నిలబడ్డాం. అంతవరకు అంతా పరిగెడుతూనే వచ్చాం. తెలుసుకోవాలి కదా అన్నీ తెలుసుకొని ఆఖరికి ఇక్కడికి వచ్చి మనం ఆఖరి 2001 తర్వాత ఇంకా 2001లో కూడా 1 year చేశాను నేను అవన్నీ కూడా. ఎందుకంటే దీనిలో నిలబడాలి కదా, టైం అవుతుంది కదా. సో 2002 ప్రాక్టికల్ 2002 నుంచి ఒక్కొక్కటి అన్నీ వదిలిపెట్టేసుకు వచ్చేసాం కొద్దిగా 2002 నుంచి ఇంకా పూర్తిగా ఆనాపానసతి మెడిటేషన్లోనే ఉండిపోయాడు. 2002 కదా మా ఆవిడ ఈ రోగాలు కూడా తగ్గాయి కదా. అందువల్ల ఇంకా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఈ ధ్యాన ప్రచారం మనకు తెలిసింది చెప్పడం, ధ్యానం చేయడం, ధ్యానం నేర్పించడం, జ్ఞానం అందివ్వడం, మనోస్వాధ్యాయం చేయడం, మనోసర్జన సాంగత్యం చేయడం, దానిలో వచ్చే జ్ఞానాన్ని మనోసర్జన సాంగత్యంలో చెప్పడం. ఇదే మేము జీవిత విధంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పత్రికారితో సాంగత్యం ఎలాగా అని ఈ స్పిరిచువల్ జర్నీ గురించి నేను చెప్తాను. జస్ట్ ఒక 5 minutes చెప్పేసి దాని తర్వాత ఈరోజు ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఆపేసి రేపటి నుంచి మేము మీద చేసుకుందాం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు పత్రికారితో సాగం జరిగింది. అక్కడ చాలాసార్లు మేము హైదరాబాద్లో ఉండగానే ఇది ధ్యానానికి వచ్చాయని చెప్పాను కదా 2001 సంవత్సరం. మరి పత్రికారు కూడా అక్కడే ఉండేవాళ్ళు అంబర్పేట. చాలాసార్లు మేము పత్రికారు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి అక్కడికి భోజనం చేసి అక్కడ ధ్యానం నేర్చుకోవడం. సికింద్రాబాద్లో హైదరాబాద్లో ఎక్కడ క్లాసులు జరిగిన పత్రికారు వచ్చినప్పుడు అంతా కూడా మేము క్లాసులకు వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా పత్రికారితో స్లోగా మనకి కొంచెం పరిచయం ఆరంభమైంది. అక్కడ ఉండగా మేము ఈ ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళం. ట్రెక్కింగ్ విశాఖపట్నం ఉండగా ఇక్కడ ఉండగా ట్రెక్కింగ్ వెళ్ళాం. చాలా చోట్ల ట్రెక్కింగ్ వెళ్ళేవాళ్ళం మేము. శ్రీశైలం అడవులకి వాటికంతా మేము వెళ్ళడం జరిగింది చాలాసార్లు. పత్రికారితో యాక్చువల్గా ఎప్పుడు డైరెక్ట్ ఇంటరాక్షన్, డైరెక్ట్గా మాట్లాడడం అంతా ఏం లేదు, కానీ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని మాత్రం చెప్పేసి ఈరోజు క్లోజ్ చేద్దాం. ఒకసారి శ్రీశైలం ట్రెక్కింగ్ వెళ్ళామండి మేము. పెద్దగా నాకేమంత నమ్మకం లేదు. శ్రీశైలం ట్రెక్కింగ్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు పత్రికారు అప్పటికే ఏజ్డ్ కదా, ఆయన ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. స్లోగా నడుస్తున్నారు. నేను కూడా వెనక స్లోగా నడుస్తున్నాను. ఆయన ఒక అరగంట అయిన తర్వాత కూర్చుంటారు. కొంతసేపు కూర్చుంటే అందరూ కాళ్ళు పిసుగుతూ ఉంటే
నేను ఎదురుగుండా వెళ్ళించునేవాడిని అలాగా. ధ్యానంలోకి వచ్చిన కొత్త కదా అంతగా. ధ్యాన ప్రచారం చేస్తున్నాం కానీ పత్రికతో ఇంటరాక్షన్, డైరెక్ట్గా ఇంటరాక్షన్ తక్కువ, చాలా తక్కువ. అప్పుడు అలా అలా చూస్తూ నుంచునేవాడిని. ఏంటయ్యా, ఏంటి సమాచారం చెప్పు అనేవాళ్ళు. నేనేం భయం కదా మనకి మాట్లాడాలంటే ఫస్ట్. ఏం మాట్లాడేవాడు కాదు. మళ్ళీ కొంచెంసేపు నడిచిన తర్వాత, ఒక గంట నడిచిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చునేవాళ్ళు. కూర్చొని మళ్ళీ ఎదురు నుంచునేవాడిని, అలాగే చేతులు నుంచునేవాడిని. ఏం సమాచారం, ఏం స్వామి, ఏంటి సమాచారం చెప్పు, ఏంటి సమాచారం, నీకేం డౌట్ ఉందా చెప్పు అనేవాళ్ళు. ఇలా తలడిచ్చేవాడిని. మళ్ళీ ఒక గంట నడిచిన తర్వాత మళ్ళీ ఎదురు నుంచునేవాడిని. చెప్పయ్యా బాబు, ఏంటి సమాచారం, ఏదైనా ప్రశ్న ఉంటే అడగవయ్యా అనేవాళ్ళు, ఏదో సందేహం ఉంటే అడగవయ్యా అనేవాళ్ళు. అడిగేటప్పటికి నేను ఆఖరికి ధ్యానం చేసి అడిగాను, సార్ ఈ ధ్యానం చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం ఈ ధ్యానాన్ని, దీనివల్ల ఏం ప్రయోజనం అడిగాను. అడిగేటప్పటికి ఆయన బాగా నడిచి అలసిపోయి ఉన్నారు. నేను ఈ ప్రశ్న వేశాను, పత్రిక వేశాను ఈ ప్రశ్న, ఎందుకు ధ్యానం చేయాలని. ఓకే, ఈ ఫండమెంటల్ క్వశ్చన్ కదా ఇది, ఇది నేర్చుకునే కదా మన ధ్యానంలోకి వచ్చాం ఫుల్గా. ఓకే, పత్రి గారు భయంకర కోపం వచ్చింది. ఎందుకు ధ్యానం చేయాలి అడుగుతావా అని చెప్పేసి నా పక్కన ఒక నుంచున్నాడు. ఆయన చెప్పారు, ఇగో ఈ చెప్పు ఎందుకు ధ్యానం చేయాలో, ధ్యానం చేసి నీలో ఏం మార్పు చెప్పు అని చెప్పి ఆయన్ని నువ్వు వెళ్ళా ఆయనతో వెళ్ళు అన్నారు. నేనేమో కదలలేదు. నేను ప్రశ్న అడిగింది ఈయన్ని, ఆయన చెప్పంటారేమిటి, నేను అడగలేదు ప్రశ్న. 4 సార్లు 3ఓసారి అయిన తర్వాత చెప్పు అన్నారు. ఆయన అడిగితే నువ్వు వెళ్ళి అంటారేంటి, ఆయనతో వెళ్ళి అంటారేంటి అని చెప్పి నేను అలా నుంచున్నాను. ఆయన అలసిపోయి ఉన్నారు ఫుల్గా, నడిచి. ఓకే, నేను వెళ్ళలేదు, అలా నుంచున్నాను. వెళ్ళమని చెప్తున్నా కదయా అన్నాడు. నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే నాకేమో పత్రిక దగ్గర నుంచి ఆన్సర్ రావాలని, అడిగిన క్వశ్చన్ ఆయన కదా, ఇంకోటి ఎవరు చెప్పు ఆయనతో పోరా అంటున్నారు. నేనేం మాట్లాడలేదు. ఆయన వచ్చిన ఇంకా 5 నిమిషాల తర్వాత వెళ్ళమని చెప్పారు కదా, వెళ్ళలేదా పక్కనే చెప్పా, ఈ లాకపోయా, నువ్వు వెళ్ళకపోతే తంతాను నేను ఇప్పుడు అన్నారు. కూడా ఎందుకు వచ్చిన కూడా దేవుడా తంతా అంటున్నాడు. ఏదో ప్రశ్న వేయలేదు, నేనేం మాట్లాడుకుని నుంచుంటే ప్రశ్న వేయి నన్ను కూర్చుని దాని తర్వాత ప్రశ్న వేసిన తర్వాత ఆయన దగ్గరికి పో అంటాడు. నువ్వు పోతే తంత అంటున్నాడు. ఎందుకు వచ్చిన కూడా పోదాం అని చెప్పేసి ఆయనతో బయలుదేరాడు. మాస్టర్స్, ఇక్కడే యాక్చువల్గా ఏంటంటే మన గురువులు అన్నీ ప్రాక్టికల్గా చెప్పడానికి ట్రై చేస్తారండి. అప్పుడే మనలో మార్పు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆయనతో వెళ్ళారండి. ఆయనతో వెళ్ళేప్పటికీ ఆయన చెప్పడం మొదలుపెట్టారండి. సార్, నేను రౌడీని, చూసారా ఎలా వస్తుందో చూడండి, నేను రౌడీని, నేను డబ్బుల కోసమని ఎవరైనా సరే కొడతాను, చంపుతాను. అంటే గూండాలు అంటాం కదా, మనం చూస్తున్నాం సినిమాలంతా చూస్తుంటాం కదా, రౌడీలు గూండాలు చేసే పని ఏమిటి, డబ్బులు తీసుకుని వాళ్ళు మనుషులు ఏమైనా చేస్తారు. అలాంటి పనిని చేసేవాడిని నేను భయపడి చేశాను. బాబాయ్ రెడీ ఉంటున్నాడు, డబ్బులు కూడా చంపుతూ అంటున్నాడు, వాడి పక్కన మనం ఉన్నాం, ఈయన అటకట్టేయండి మనకి పత్రిక గారు అని చెప్పి పత్రిక తిట్టుకున్నాను నేను. బాబాయ్ ఇదేంటి మన ప్రాణానికి ఉప్పు వస్తుంది కాబోలు, నేను చంపుతూ అంటున్నాడు వీడు అని. అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకెక్కడికి వెళ్తాం, అడవిలో ఉన్నాం, శ్రీశైలం అడవిలో ఉన్నాం, పరిపాలన ఏం చేయలేం, నోరు మూసుకుని నడుస్తున్నాను. ఏం చెప్తాడా అని చెప్పేసి, సార్ మేము అందరినీ కొడతాం డబ్బుల కోసమని, అందుకోసం మేము బలంగా ఉండాలి, లేదా మమ్మల్ని వాడు కొట్టేస్తారు కదా, మేము బలంగా ఉండాలంటే ఏం చేస్తామంటే, నేను తినని మాంసం లేదండి, నేను తినని మాంసం తినని జీవి లేదండి అని చెడతాం. నేను ఇంకా భయపడి చేస్తున్నాను. నేనేమో బ్రాహ్మణ్ణి, నేను పక్కా శాకాహారిని, నేను గుడ్డు కూడా తిన్నాను, ఇనుమని తిన్న జీవి అంటున్నాడు. ఇంకా నాకు భయం ఇంకా ఎక్కువైపోతుంది రాను. సార్ నేను బలంగా ఉండాలి కాబట్టి మేమేం చేస్తామంటే గాడిద రక్తం తాగుతామని చెప్పారండి. నా గుండెలో రాయపడింది, వీడు మన రక్తం తగ్గట్టున్నాడు అని చెప్పేసి.
గాడిద రక్తం తాగుతామండి. ఎలా తాగుతాడు గాడిద రక్తం అంటే, గాడిద రక్తం తాగితే మంచి ఎక్కువ బలం బలం వస్తుందండి. ఆయన నమ్మకం చెప్పాడు. ఎలా తాగుతాం అంటే, వాడు ఏం చేయటాడు, గాడిద కాళ్ళకి నరాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కాళ్ళలో పెద్ద పెద్ద నరాలు ఉంటాయి. మనకు కూడా కాళ్ళలో పెద్ద పెద్ద నరాలు, శరీరంలో ఉండే పెద్ద పెద్ద నరాల లోపల కాళ్ళ నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకు అంజయోగ్రామం చేసేప్పుడు కాళ్ళ నరాల్లోంచి మనకి గుండె దాకా పంపిస్తాడు అంజయోగ్రామం చేసేప్పుడు అని చెప్పి. ఓకే, అదే మన ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ అంతా కూడా ఓకే, ఎండోస్కోపీ అవన్నీ చేస్తారు కదా, దానిలో ఆ నరాలు పెద్ద పెద్ద. సో గాడిద కాళ్ళకి పెద్ద నరాలు ఉంటాయి. ఆ గాడిద కాళ్ళకి ఓ బాటిల్ కట్టేసి ఓ ఇంజక్షన్ నీడిల్ తీసుకుని, ఆ ఇంజక్షన్ నీడిల్కి ఒక ట్యూబ్ పెట్టి ఆ బాటిల్లో పెట్టి ఆ ఇంజక్షన్ ట్యూబ్ని, ఆ ఇంజక్షన్ నీడిల్ని గాడిద కాళ్ళలో ఉన్న నరానికి పెడతాం. పెట్టి గాడిద ఒక తాపుతంతా వెనకాల నుంచి ఒక కొట్టుకొని గాడి పరిగెడుతుంది. పరిగెడితే గబగబా రక్తం వచ్చేస్తుంది దానికి బాటిల్లోకి. ఎందుకంటే మూమెంట్ ఉంది కదా, ఆ వచ్చిన రక్తాన్ని మేము తాగుతామండి, మంచి బలం వస్తుంది. చచ్చూరుకున్నా నేను అంతే, భయపడే. అయ్యి బాబోయ్, ఇది గాడిద ఇలా తాగుతాడంటారు బాబోయ్ అని చెప్పేసి. అంత పచ్చి రక్తం తాగుతామండి అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, పచ్చి రక్తం తాగే రాక్షసులు అంటారు కదా, యాక్చువల్గా చూశానండి నేను వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చూసి, అంత వస్ట్ రాక్షసుడిని నేను. అలాంటి ఉన్నవాడిని విశాఖపట్నంలో మేము ఉండగా అక్కడి నుంచి వెళ్ళాం అనమాట. ఆ సమయంలో ఈ సిచ్యువేషన్ మాకు ఇలాంటి పరిచయం రావడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, సార్ ఇంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నామని నేను ఏదో ప్యాంప్లెట్ చూసి ఏమిటి ధ్యానానికి వచ్చానండి అని చెప్పి, అలా వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి నాన్ వెజ్ మానేశాను, ఈ రౌడీజం మానేశాను, మంచి ఏదో కంపెనీ లోపల నేను ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. మీరు అడిగారు కదా ఎందుకు ధ్యానం చేయాలని, దానికి సమాధానం నేను చెప్తున్నాను సార్. మొట్టమొదట రాక్షసుగా ఉండే మనిషి మానవుడిగా మారాలండి. ఆ మార్పు చాలదా అండి ధ్యానం చేస్తుంటే? దీనికంటే ఏం మార్పు రావాలండి మీకు? ఎందుకు ధ్యానం చేస్తారో మీరు అడిగారు. నేను పక్కనే ఉన్నాను కదా, ఆయన పక్కన, నా పక్కన నుంచున్నాడు ఆయన. అదే చెప్పాడు, పక్కన తీసుకుపోరా అని. ఈ మార్పు కంటే ఇంకేం మార్పు రావాలండి? ఓకే, నేను ఆల్రెడీ చూశాను, రోగం తగ్గింది, అది వేరే సంగతి. రాక్షసుడు దానవుడు మానవుడుగా మారాడు, చూసారా? సో ఇదండి వచ్చిన మార్పు మాస్టర్స్. ఇప్పుడు అదే మాస్టర్ నార్త్ ఇండియాలో చాలా పెద్ద పెద్ద పెరువులు కట్టి కొన్ని వేల మందికి ఆయన ధ్యానం నేర్పిస్తున్నానండి. చూడండి ఎలా ఉంది మార్పు ధ్యానం వల్ల. సో నేను అడిగానికి వస్తాను, పత్రికారి ఆన్సర్ ఇవ్వలేదు, ఆయన చెప్పానుకోండి అనుకుంటాం. కానీ ప్రాక్టికల్గా ధ్యానం వల్ల మార్పు తీసుకొచ్చిన మనిషితోటి చెప్పించాలి అని ఒకే విషయంతో, తీసుకో ఇది లాక్కుపో అన్నాడు. ఆ విధంగా గురువులు చూసారా, గురువులు మనకి ప్రాక్టికల్గా నేర్పిస్తారండి. ఆ విధంగా పత్రికతోటి మొట్టమొదటి సాంగత్యం జరిగింది. అప్పుడు నేను అనుకున్నా, బాబో ఏంట్రా, తమోగుణంలో ఉండేవాళ్ళు రాక్షసుడు మానవుడిగా మారాడు, ఇంత మార్పు కంటే ఇంకేం మార్పు రావాలి అనే విషయాన్ని నేర్చుకున్న పత్రికతో మొట్టమొదటి డైరెక్ట్ సాంగత్యం. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంకా చాలాసార్లు జరగడం జరిగింది. ఈ రోజుకి నేను ఆపేస్తాను. మరి రేపు మిగతా విషయాలు ఇంకా పత్రికా సాంగత్యంతో ఇంకా ఏం జరిగాయి అది, దాని తర్వాత ప్రాక్టికల్గా ఈ ధ్యానం వల్ల నాకు ఎట్లాంటి ప్రయోజనం వచ్చింది. ఓకే, మా మిస్సెస్ రోగం తగ్గింది, అదే సంగతి. నాకేం ప్రయోజనం వచ్చింది అఫిషియల్గా, అంటే నాకు రోగాలు గాలంతా ఏమి లేవు కాబట్టి అఫిషియల్గా ఏం ప్రయోజనం వచ్చింది ఆఫీస్ విషయంలో. ధ్యానాలు ఎన్ని ప్రయోజనం వస్తాయండి, నాకేం రావాలి, ఎలా వచ్చింది అనే విషయాన్ని రేపు తెలుసుకుని మనం రేపు నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, నా యొక్క ఆత్మాయనాన్ని
రేపు ముగించుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మహావతార్ బాబా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. నమస్తే అండి.